ఇక భారీ వర్షాలకి వరద పోటెత్తుతోంది. ప్రకాశం బ్యారేజ్ కి 4 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ఇది ఇంకా పెరిగితే ముప్పు సిటీల్లోని కొన్ని కాలనీలపై పడే అవకాశం కనిపిస్తోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివకుమార్, ఈ ప్రభావం అంటే ముప్పు కనుక ఉంటే ఈ ముప్పు ఎన్ని ప్రాంతాలపై ఉంటుంది? ఇంకా ఇన్ఫ్లో పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారా? బికాజ్ ఇంకా అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి అయితే వరద పోటెత్తింది. ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్నటువంటి ఈ వరద నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. 4,53,700 క్యూసెక్ల నీరు ఎగువ నుంచి వస్తుంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. దీంతో దిగువ ప్రాంతాల్లో గ్రామాల్లో ఉండేటువంటి వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పని వాతావరణ శాఖ అధికారులతో పాటు జిల్లా అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ వద్ద 1వ హెచ్చరికను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కృష్ణా నది ఏ విధంగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉందో కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఎగువ నుంచి ఇటు నాగార్జున శ్రీశైలం, తర్వాత నాగార్జున సాగర్, పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. వచ్చినటువంటి 4,53,700 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రకాశం బ్యారేజీకి ఉన్నటువంటి మొత్తం గేట్లను ఎత్తి 5 అడుగుల మేర అయితే దిగువకు విడుదల చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ విస్తారంగా కూడా గత 3 రోజులుగా కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు కృష్ణా జిల్లాతో పాటు ఇటు గుంటూరు జిల్లాలో ఈ 2 జిల్లాల్లో కూడా ఈ వర్షం అనేది ఎఫెక్ట్ బాగా చూపుతుంది. పెద్ద ఎత్తున కూడా ఈ వరద నీరు కాలువలలోకి, చెరువుల్లోకి, ఇటు పొలాల్లోకి రావడంతో కూడా పలు చోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి ఈ వరద నీరు చేరి ఇళ్లలోకి కూడా ప్రవేశించినటువంటి పరిస్థితి. పలు లోతట్టు ప్రాంతాల్లో వాహనాలు కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. విజయవాడ బస్టాండు సమీపంలోనే రైల్వే బ్రిడ్జి వద్ద కూడా నిన్న వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితిని కూడా చూసాము. వాటిని అన్నిటిని కూడా రెస్క్యూ చేసి మోటార్ల సహాయంతో ఆ వాటర్ని తోడి ఆ బస్సులను కూడా బయటకు తీసినటువంటి పరిస్థితి కనపడుతుంది. విజయవాడలో అయితే గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా భయంతో బతుకుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మరోవైపు కొండ చర్యలు కూడా విరిగిపడుతూ ఉండటంతో అధికారులు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పని సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా విజయవాడలో కనపడుతుంది. రైట్ శివకుమార్, థ్యాంక్ యూ.